హే గైస్, పీకేఎల్ సీజన్ 11లో సగం దాకా మ్యాచెస్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు దాకా ఆడిన టీమ్స్ లో ఏ టీం ప్లే ఆఫ్ కి వెళ్ళిద్దో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా జరిగిన మ్యాచెస్ లో ఎక్కువ మ్యాచెస్ గెలిచిన టీం హర్యానా స్టీలర్స్. ఈ టీం ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటది. నేనైతే కన్ఫర్మ్ గా హర్యానా స్టీలర్స్ అయితే ప్లే ఆఫ్ కి వెళ్ళిద్ది అనుకుంటున్నా. హర్యానా స్టీలర్స్ ఇన్ని మ్యాచెస్ గెలవడానికి కారణం రైడింగ్ లో వినయ్ అండ్ డిఫెండింగ్ లో అయితే జయదీప్ దయ్యా అండ్ షాదులు. ఇక్కడ షాదులు డిఫెండింగ్ ఒక్క దాంట్లోనే కాదు, రైడింగ్ లో కూడా పాయింట్స్ అయితే వస్తుంది. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీం ఏదైనా ఉందంటే అది హర్యానా స్టీలర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే కనుక అది మన తెలుగు టైటన్స్. ఈ సీజన్ లో మన తెలుగు టైటన్ రైడింగ్ చూసుకుంటే కనుక ఎక్సలెంట్ అయితే ఉంది. ఆ రైడర్స్ విజయ్ మాలిక్ అండ్ పవన్ షరావత్. మీరు టాప్ 10 రైడర్స్ చూసుకుంటే కనుక ఇద్దరు రైడర్లు అయితే కన్ఫర్మ్ అయితే ఉంటారు. ఈ 2 స్ట్రాంగ్ రైడర్స్ తో పాటు మన దగ్గర ఆశీష్ నర్వాల్ డూ ఆర్ డై స్పెషలిస్ట్ అయితే ఉన్నాడు. ఈ 3 స్ట్రాంగెస్ట్ రైడర్స్ ఉండడం వలన సింపుల్ గా అయితే మన మ్యాచ్ అయితే విన్ అవుతున్నాం. పవన్ షరావత్ కి పెద్ద ఇంజురీ జరగలేదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లో దిగే అవకాశం అయితే ఉంది. మన డిఫెన్స్ స్ట్రాంగ్ అయితే కనుక మనం కన్ఫర్మ్ గా ఛాంపియన్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే అవపడుతుంది. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే కనుక యుముంబాలో అయితే ఒక స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ అయితే ఉంది. యుముంబా టీం ని సునీల్ అయితే ఎక్సలెంట్ గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుండు. యుముంబాలో కూడా ఒక యంగ్స్టర్ అయితే ఉన్నాడు, అదే అజిత్ చౌహాన్ అనమాట. ఈ సీజన్ లో బ్రహ్మాండంగా అయితే రాణిస్తున్నాడు. డిఫెన్స్ లో సునీల్ కుమార్ అయితే, రైడింగ్ లో అజిత్ చౌహాన్ అనమాట. ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఆడతారు యుముంబాకి. యుముంబా ఇంతవరకు రావడానికి కారణం వీళ్ళిద్దరు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి దబాంగ్ ఢిల్లీ అనమాట. ఈ టీమ్ లో కూడా ఒక టెరిఫిక్ రైడర్స్ అయితే ఉన్నారు, అదే ఆశు మాలిక్ అండ్ నవీన్ కుమార్ అనమాట. అండ్ డిఫెన్స్ లో అయితే యోగేష్ దయ్యా ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు ముగ్గురు నుంచి అయితే దబాంగ్ ఢిల్లీకి అయితే లభిస్తుంది. నవీన్ కుమార్ కి ఇంజురీ జరిగినా కూడా ఆశు మాలిక్ అయితే ఎక్సలెంట్ గా అయితే లీడ్ చేసిండు. రైడింగ్ లో తన వంతు ప్రయత్నం అయితే తను చేసిండు. అండ్ మళ్ళీ నవీన్ కుమార్ మ్యాట్ మీద రాగానే ఎక్సలెంట్ గా అయితే టీం అయితే అవపడుతుంది. ఈ టీం ని ఆపాలంటే ఫస్ట్ వీళ్ళ రైడింగ్ ని ఆపాల్సి ఉంటుంది, అదే ఆశు మాలిక్ అండ్ నవీన్ కుమార్. వీళ్ళ ఇద్దరైతే ఒక స్ట్రాంగ్ రైడర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే కనుక పునేరి పల్టన్స్ అనమాట. ఈ టీమ్ లో నుంచి అస్లాం నామ్దార్ ఎప్పుడైతే రూల్ అవుట్ అయిపోయిందో అప్పటి నుంచి ఈ టీం అయితే ఫుల్ వీక్ అయితే అయిపోయింది. చాలా వరకు గెలవాల్సిన మ్యాచెస్ అయితే ఓడిపోయింది. కానీ మళ్ళీ పునేరి పల్టన్ మళ్ళీ ఫామ్ లో వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ డిఫెన్స్ కూడా తక్కువ కాదు, గౌరవ్ ఖత్రి లాంటి ఎక్సలెంట్ డిఫెండర్స్ అయితే ఉన్నారు. ఈ సీజన్ లో టాప్ డిఫెండర్ అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ రైడింగ్ కూడా ఏం తక్కువ కాదు. మోహిత్ గోహిత్, పంకజ్ మోహిత్ లాంటి స్ట్రాంగ్ రైడర్స్ అయితే వీళ్ళ టీమ్ లో అయితే ఉన్నారు. వీళ్ళ టీమ్ లో వీళ్ళనే కాదు, ఎక్సలెంట్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఈ టీమ్ లో ప్లేయర్స్ కనుక ఒక ఫామ్ లో వస్తే కనుక ఏ టీం అయితే వీళ్ళని అయితే బీట్ చేయలేదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి పట్నా పైరేట్స్ అనమాట. ఈ టీమ్ లో అయితే ఒక బెస్ట్ కాంబినేషన్ రైడర్స్ అయితే ఉన్నారు, వాళ్ళే దేవాంగ్ దలాల్ అండ్ అయాంక్ అనమాట. పట్నా పైరేట్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు చాలా మంది అయితే వీక్ టీం అయితే అనుకున్నారు. బట్ ఈ 2 రైడర్స్ ఎప్పుడైతే వచ్చిర్రో అప్పుడైతే ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్ అయితే మారడం అయితే జరిగింది. దేవాంగ్ అయితే ఒక ఎక్సలెంట్ రైడర్ అండ్ స్ట్రాంగెస్ట్ రైడర్. అండ్ అయాన్ కూడా ఏం తక్కువ కాదు, ఎందుకంటే ఒక స్కిల్ఫుల్ రైడర్, జంప్లు అయితే ఎక్కువ అయితే చేస్తూ ఉంటాడు. ఈ టీం ఇంతవరకు రావడానికి కారణం వీళ్ళిద్దరే అనమాట. వీళ్ళ మీద మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ ఈ 2 రైడర్స్ ని ఆపితే సరిపోద్ది, ఇంకా మ్యాచ్ గెలిచేసినట్టే. ఇప్పుడు చెప్పిన టీం మొత్తం ప్లే ఆఫ్ కి వెళ్ళిద్దా అంటే మాక్సిమం వెళ్తది. ఒకవేళ ప్లేయర్స్ కి ఇంజురీస్ అలాంటివి జరిగితే కనుక వేరే టీం రావడానికి ఛాన్స్ ఉంటది. నేను మిగతా టీమ్స్ ఎందుకు చెప్పలేదంటే మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్ గా అయితే ఉంది. నేను చెప్పిన టీమ్స్ లో ఒకవేళ ఎవరిదైనా ఫామ్ టిప్ అయితే కనుక జైపూర్ పింక్ ప్యాంథర్స్ లేదా యూపీ దాస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటది. మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్టయితే కనుక మీకు వీడియో నచ్చే ఉంటది. నచ్చుంటే కనుక ఒక లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.